సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ అధికారులు కొరడా జుడిపించారు. తాజాగా తెల్లపురం మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ షెడ్లను నేలమట్టం చేశారు. ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం దారుణమని మున్సిపాలిటీ కమిషనర్ సమాధానం చెప్పాలని బాధితులు డిమాండ్ చేశారు. లంచాలు తీసుకుంటూ బిల్డర్లకు సహకరిస్తూ పేదవారి నిర్మాణాలను తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్ కూల్చివేస్తున్నారని ఆరోపిస్తూ కూల్చివేతల వద్దనే బాధితులు రాస్తారోకో నిర్వహించారు. సర్వే నెంబర్ అండ్ మా బ్రదర్స్ అండ్ అదర్స్ మా అందరిది. ఆ సర్వే నెంబర్లో మేము ఎకరా 27 గుంటలు పోయింది. ఓన్లీ రోడ్ పర్పస్ మీద ఎకరా 27 గుంటలు ఉన్న 4.5 ఎకరాలలో ఎకరా 27 గుంటలు పోయింది. అందులో 27 గుంటలు ఇప్పుడు ఇవాళ 20 అంటే రోడ్డు వదిలేనందుకు మమ్మల్ని ఇలా కన్స్ట్రక్షన్ కూలగొట్టడమా? అసలు ఏంటిది ఇది? ఎందుకోసం అంటే మేము చేసిన త్యాగానికి ఇది ప్రతిఫలమా? మాకు పర్మిషన్ లేకుండా కడుతున్నారు. అక్కడ ఆపమని చెప్పేసి అక్కడ విల్లాస్ దగ్గర ఆపమని చెప్పేసి ఆపనిక చేతనైతే లేదు. అక్కడ ఇవాళనేమో మేము రైతుల దగ్గర మేము ఏదో షెడ్లు వేసుకొని ఉందాము. ఏంది మన ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసుకొని షెడ్లు వేసుకొని ఉండే వాళ్ళని కూడా ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి 6 గంటలకు వచ్చి తొందరగా ఇది హడావుడి చేసిన ఈ కమిషనరు నియర్లీ 2 years 1.5 year ఆ కన్స్ట్రక్షన్ 1.5 year అవుతున్నది. ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాము, ఎల్ఆర్ఎస్ కట్టినాము, ఆ డోర్ నెంబర్ కూడా ఇచ్చిండ్రు, ఆ ట్యాక్స్ కూడా పేడ్ అవుతానే ఉన్నది. అది ఏది కూడా పట్టించుకోకుండా హడావుడి 6 గంటలకు వచ్చి ఇలా వర్క్ చేయడం, ధనాధన కూలగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ల్యాండ్ ఇచ్చిన దానికి ప్రతిఫలంగా మాకు ఇదా? అంతే అనుకున్న దాన్ని కలర్ వేసినాక పర్మిషన్ పెట్టుకోమన్నారు. కలర్ వేసినా పర్మిషన్ పెట్టుకుందామన్నా, అది డోర్ నెంబర్ ఇస్తామన్నారు. కానీ చెప్పకుండా ఇట్లా సడన్లో వచ్చి గులగొట్టడం, 1 నెల ముందు అన్న 2 రోజుల ముందు, వారం రోజుల ముందు నోటీస్ అన్ని ఇచ్చేది అన్న. ఇట్లా అనవసరంగా నేను ఇప్పుడు 20-30 లక్షలు ఖర్చు పెట్టి కట్టుకున్నా. మొత్తం కుప్ప చేసి అన్న, ఏదో కనీసం ఇట్లా కుక్కనన్న పెట్టేది అన్న. పట్ట రోడ్డు దిగట లేదు, రోడ్ కొద్ది దూరమే ఉన్నదన్న. ఇంత అద్రగానం కమిషనర్ చెప్పడం ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. ఇట్లా సడన్ వచ్చి కుప్ప చేస్తే అలా తీసుకున్నాము. నువ్వు అలాంటిది ఉంటే ఏదైనా ఉంటే నేను కట్టేటప్పుడే వచ్చి నువ్వు అబ్జెక్షన్ చేసేది ఉండి, అబ్జెక్షన్ చేసి నన్ను కట్టొద్దంటని ఏదైనా లెటర్ ఇచ్చేది ఉండి. ఏది లేదు, నువ్వు ఇంత సడన్ వచ్చేసి కుప్ప చేస్తే ఇంతనే. మా ల్యాండ్ వచ్చేసి 407 సర్వే నెంబరు. మేము డెవలప్మెంట్కి ఇచ్చిన విల్లాస్ కట్టమని చెప్పేసి రోడ్ వైండింగ్లో ఒక 5 విల్లాస్ డీవియేషన్ అయింది. దానివల్ల ఏం చేసింది, మున్సిపల్ ఆఫీస్ పోయి పర్మిషన్ తెచ్చుకున్నాడు. మున్సిపల్ ఆఫీస్ పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ లేకుండా అట్టనే కడుతున్నాం. మేము విల్లాస్కి డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్కి ఇచ్చినాం కాబట్టి విల్లాసే కట్టమని మా డిమాండ్. ఆయన లంచాలు ఇచ్చుకుంటా, ఇది 3 సంవత్సరాల నుంచి నేను కోర్టు ఆర్డర్ ఉంది నా దగ్గర, స్టే ఇచ్చింది కోర్టు కూడా. అయినా అట్లనే కన్స్ట్రక్షన్ ఆపకుండా కడుతున్నాడు. వచ్చిన ప్రతి కమిషనర్కి నేను లెటర్ ఇస్తూనే ఉన్నాను, పోతూనే ఉన్నాను. నా దగ్గరికి రాలేదు ఇంకా అని చెప్పేసి కమిషనర్ చెప్తున్నాడు. కోర్టు ఆర్డర్ మొన్న లాస్ట్ మంత్ 17th కూడా నేను కమిషనర్కి లెటర్ ఇచ్చిన, హైకోర్టు నుంచి స్టే వచ్చింది, వర్క్ ఆపేయమని. మీరు ఆయన పట్టించుకుంటున్నారు. ప్రతిరోజు నేను ఫోటోలు తీసి కూడా చూపిస్తూనే ఉన్నా, ఇట్లా వర్క్ నడుస్తూనే ఉంది అని చెప్పేసి. అయినా ఆయన పట్టించుకుంటూనే లేదు. ఏమన్నా ఈ రోజు కూడా ఈ కూలగొడుతున్నారు కదా, నిన్ననే బిల్డర్కి ఇన్ఫార్మ్ ఇచ్చిండు, మీ బిల్డింగ్ కూడా కూలగొట్టు అంటే కాలు కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టిపో, నేను రేపు ఎల్లుండో కూలగొడతా అని చెప్పేసి బిల్డర్ అంటే సరే కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టి పోయింది. ఈరోజు మిగతా ఇవన్నీ ఏమో పర్మిషన్ లేని కూలగొట్టినప్పుడు ఆ బిల్డింగ్ కూడా కూలగొట్టాలి కదా. కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా ఎందుకు కూలగొట్టా పోతుండో అయినా ఏమంటే లంచాలు తీసుకొని ఫోన్ చేస్తున్నాను. మళ్ళీ నేను ఈరోజు వస్తున్నా, ఖాళీ ఇన్ఫర్మేషన్ ఇస్తుండు, రేపు వచ్చి కాంపౌండ్ వాళ్ళు ఈరోజు కాకపోయినా రేపైనా ఈయననే కూలగొట్టుకుంటాడు. ఆయనకు లాభం చేయడానికే కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టుకునేవంటే కూలగొట్టినా అని చెప్పేసి అదొక పేరు అంతే. దాని నాకు ఏం కావాలంటే నేను మొత్తం డిస్మెంట్ చేసి విల్లాలు కట్టమని చెప్పేసి మా డిమాండ్. మేము విల్లాస్కి ఇచ్చినప్పుడు విల్లాసే కట్టాలి కదా, కమర్షియల్ ఎట్లా కడుతుండో అని మా